హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నాకు మా చెల్లికి ఎందుకో కేక్ తినాలనిపించింది. సో ఓరియో కేక్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్, డైరీ మిల్క్ చాక్లెట్స్ అండ్ ఈనో ప్యాకెట్ అండ్ మిల్క్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని సీల్ తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బిస్కెట్స్ అన్ని తుంచుకున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్గా. ఇలా అయితే తుంచుకోవాలి. తుంచుకున్న వాటిని అయితే మిక్సీ జార్లో మిక్సీ పట్టాలన్నమాట. ఒక 2 మినిట్స్ పట్టిన తర్వాత ఇలా పౌడర్ కన్సిస్టెన్సీగా మారుతుంది. 2 గ్రైండ్స్కే మారుతుంది అనమాట. సో నేనైతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈనో పౌడర్ ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. పౌడర్ తర్వాత ఇలా పాలు పోసుకోవాలన్నమాట. మీ ఇంట్లో పాలైనా లేకపోతే బయట తెచ్చినవైనా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. మా దగ్గర అయితే పాలు అవైలబుల్గా లేవు ఆ టైంలో, సో మేమైతే బయట తెప్పించుకున్నాము ప్యాకెట్ పాలు. సో పాలు పోసుకున్న తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోండి. బౌల్కి ఆయిల్ అయినా లేకపోతే గీ అయినా మొత్తం అప్లై చేసేయాలన్నమాట. సో కేక్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఓరియో పౌడర్ని ఇలా ఒక లేయర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట బౌల్లో. అలా ఒక లేయర్ మొత్తం అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, వాటిని పీసెస్గా కట్ చేసి ఇలా మొత్తం పెట్టాలి. నేనైతే 7 పీసెస్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ ఆ డైరీ మిల్క్ చాక్లెట్స్ పైన వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ మొత్తం సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఒకసారి అయితే బాక్స్ని ఫ్లోర్కి లాదమండి. సో గ్యాప్స్ ఏమైనా ఉన్నా, బబుల్స్ ఏమైనా ఉన్నా మొత్తం పోతాయి అన్నమాట. తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక బాక్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. దాని మీద అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న నట్స్ ఉంటాయి కదా, బాదం ఆర్ పిస్తా, కిస్మిస్ ఏమైనా ఉంటే అవన్నీ ఒకసారి ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. పైన టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చెక్ చేసుకొని మనం దించేసుకోవడమే. టూత్ పిక్ అయినా లేకపోతే స్పోర్క్ అయినా ఉంటే మీ దగ్గర ఒకసారి చెక్ చేసుకొని దించేసేయండి. చూడండి ఎలా వచ్చిందో. నేనైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఒకసారి బాక్స్ పైన ఇలా ట్యాప్ చేసుకోండి. అలా చేసుకుంటే బాక్స్కి ఏం అంటకుండా ఒకేసారి వస్తుందన్నమాట. నేనైతే ఓపెన్ చేశాను. చూడండి ఎలా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. స్పాంజీగా వచ్చిందనమాట. కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పైన నట్స్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. మేము ఫస్ట్ టైం చేసుకున్నాం కాబట్టి కేక్ చిన్నగా చేసుకున్నాము. మీకు ఇంకా పెద్దగా కావాలంటే ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. మనం బయట నుంచి తెప్పించుకోకుండా కేక్స్ ఇలానే ఈజీగా ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బర్త్డేస్కి అయినా యానివర్సరీస్కి అయినా. చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వేడివేడిగా ఉన్నప్పుడే మేమైతే కేక్ కట్ చేసుకొని తింటున్నాం అనమాట. మా మమ్మీ డాడీ కూడా తిన్నారు. టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలాంటివి ట్రై చేయండి. సమ్మర్ కదా, సో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటి వెరైటీ కేక్స్ అన్నీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా సంతోషిస్తారనమాట. చూడండి, స్పాంజీ ఉంది. ఇంకా తినేసాము, కానీ వెంటనే అయిపోయింది అనిపించింది. సో ఇంకొకసారి పెద్ద కేక్ ట్రై చేయాలి.